ఆంధ్రప్రదేశ్లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు శ్రీకారం 100 కోట్లతో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు. సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నారా లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మార్కాని భరత్ రామ్. పుష్కరాల నాటికి కాలుష్య రహిత గోదావరి లక్ష్యం కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. అధికారులతో కమిషన్ సభ్యుడు గాంధీబాబు సమీక్ష. ఐక్యతతోనే బీసీల అభివృద్ధి రాజ్యాధికారం సాధ్యం. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడే రాజశేఖర్ స్పష్టం. మదనపల్లిలో ఇరువురి మర్యాదపూర్వక కలయిక. వెనుకబడిన తరగతుల బీసీ అభివృద్ధి సాధికారత రాజ్యాధికారం కోసం బీసీ సంఘాల ఐక్యత ఎంతో అవసరమని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడేం రాజశేఖర్, బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లికి విచ్చేసిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడేం రాజశేఖర్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు సాదర స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు చర్చించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన పొంగనూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు రామలింగ, రామాంజులు, చిన్నరెడ్డప్ప, సుబ్బారాజు, సిద్దయ్య, మోహన్, శ్రీనివాసులు, చంద్రయ్య, జయన్న, గంగిరెడ్డి, మోహన్ యాదవ్, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్, కుమార్ తదితరులు బోడే రామచంద్ర యాదవ్ ను కలవడం జరిగింది. కర్నూలు జిల్లా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ పాలకవీటి విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖులు, అభిమానులు పూల బొకేలు, భారీ కేక్లతో టపాసులు పేల్చి విజయ్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకేపోగు ప్రభాకర్, డీసీఎంసీ చైర్మన్ వై నాగేశ్వర్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఇంత భారీ ఎత్తున జరగడం చాలా సంతోషకరమని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద పదవులు కావాలని కోరుతున్నాం. నీతి నిజాయితీగా రాజకీయంలో ఉంటూ కుల సంఘానికి ఎంతో మేలు చేస్తూ ముందుకు నడుచుకుంటున్నామని విజయ కుమార్ మరెన్నో అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అనంతరం నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దినంలో సినిమా హీరో మరియు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన పుట్టినరోజు దినముగా నా పుట్టినరోజు రావడం నాకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ. ఈ పార్టీలో నాలాంటి పేద కుటుంబం నుండి వచ్చిన వారికి మంచి పదవులు వస్తాయని ఆయన తెలిపారు. నా పుట్టినరోజుకు వచ్చిన పెద్దవాళ్లకు, నా బంధువులకు, ఫ్రెండ్స్ కి, మా నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ సుబ్బారాయుడు, నంద్యాల జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షులు దుర్వేసి వెంకటేశ్వర్లు, ఎమిగనూరు నాయి బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పొనకల దిన్నే రాజన్న, ఆళ్లగడ్డ బేతంచెర్ల, రాయచోటి, సిబెల్కల్, రుద్రవరం, కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ సోదరుడు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు నా జన్మదిన పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, డీసీవైసీ బ్యాంక్ చైర్మన్ వై నాగేశ్వరరావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకేపోగు ప్రభాకర్ అన్న గారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మా గురువు గారు నక్కలమిట్ట శ్రీనివాస సార్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎమ్మిగనూరు రాజన్న గారు అయితేనేమి, ఆర్లగడ్డ బాలు గారు అయితేనేమి, నంద్యాల దుర్వేశ వెంకటేశ్వర గారు అయితేనేమి, సుబ్బారెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాసులు అయితేనేమి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మా లెజెండ్ మా బాలయ్య బాబు పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన పుట్టినరోజు నాకు కూడా పుట్టినరోజు కావడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎలక్షన్ల ముందర నాయి బ్రాహ్మణ సాధికార సమితి తెలుగుదేశం పార్టీ ఒకటి ఏర్పాటు చేసి దానిలో బాగా కష్టపడి పనిచేసిన వాళ్లకు, బీసీ సెల్లో బాగా కష్టపడి పనిచేసిన వాళ్లకు అత్యున్నతమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి నాకు నాయి బ్రాహ్మణ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పాలకవీటి విజయ్ కుమార్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, కోనుమూరు నియోజకవర్గం. మిత్రుడు, సోదరుడు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, కష్టపడి ఒక అత్యున్నత స్థానానికి చేరుకొని ఒక బీసీగా ఎదిగిన బిడ్డగా మరి మాకందరికీ తలలో నాలుక మారిది. ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా బీసీ సంక్షేమ సంఘానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పుడు నేనున్నానంటూ మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొనచ్చు. అతనికి, అతని భార్య బిడ్డలకి, కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఇంకా మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పదవులు ఆయనకి అత్యున్నత పదవులు ఇవ్వాలని కోరుకొంచు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకొంచు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా మిత్రుడు, సోదరుడైనటువంటి పాలకవీటి విజయ్ కుమార్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు, ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఆయనకు డైరెక్టర్గా రావడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అదేవిధంగా పార్టీలో చేస్తున్నటువంటి ఇటువంటి నిజాయితీగా నిఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ, ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని కర్మాన్ ఘాట్ ఉదయ్ నగర్ కాలనీ కమిటీ పక్కన ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ను మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై నిర్వాహకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు విద్యాభ్యాసంలో ప్రీ స్కూల్ దశ ఎంతో కీలకమైందని, విద్యతో పాటు సంస్కారం, సృజనాత్మక, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విద్యా విధానం అవసరమని అన్నారు. నాణ్యమైన విద్య అందిస్తూ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న విద్యా సంస్థలను అభినందించారు. స్కూల్ నిర్వాహకులు రూపారాణి, సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలకు ఆటలు, పాటలు, కథలు, మొక్కలు నాటడం వంటి ప్రకృతి ఆధారిత కార్యక్రమాల ద్వారా నేర్పించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే అన్ని జాతీయ, సాంస్కృతిక, సాంప్రదాయ పండుగలను నిర్వహిస్తూ చిన్నారుల్లో సామాజిక విలువలు పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులతో విద్యా బోధన కొనసాగుతోందని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ తల్లిదండ్రుల పూర్తి సంతృప్తే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్న విద్యా సేవలకు కొనసాగింపుగా ఈ నూతన బ్రాంచ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, కాలనీ వాసులు పాల్గొని స్కూల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్టిక్ లేకపోతే ఆ ఎండకుండా ఆడ పెడుతుండే స్టిక్ ఉన్నది ఇంట్లో తేవాల. హలో అండి, నమస్కారం అందరికీ. నా పేరు రూపా సునీల్ కుమార్ రెడ్డి.
Madi 9 London Kids Preschool. So we are running the school here since 3 to 4 years. అండ్ ఇక్కడ మేము కొత్తగా ప్లేస్ ఇది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ వీఆర్ మేము రన్నింగ్లోనే ఉన్నాము. బట్ ఏంటంటే ఇక్కడ కొత్త ప్లేస్ తీసుకొని స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్గా 1000 square yardsలో ఉంది. అండ్ కంప్లీట్గా మేము ఇక్కడ పిల్లలకి గ్రీన్ లైక్ నేచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, మెయిన్లీ నేచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి స్కూల్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రీ స్కూల్స్ అన్నీ కంజెస్టెడ్, పిల్లలకి ఆటలు అవి ఇవి ఏం లేకుండా జస్ట్ లోపల ఆడిపించి పంపించడం ఉంటుంది. కానీ మా దగ్గర అలా ఉండదు. వాళ్ళకి ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లలు ఓపెనింగ్ డే రోజు వాళ్ళకి ఒక ప్లాంటింగ్ ఇచ్చి అది పెరుగుతున్న కొద్దీ, అంటే ఒక ఫ్రూట్ ప్లాంటింగ్ చేసినప్పుడు అది పెరుగుతున్న కొద్దీ వాళ్ళ హ్యాపీనెస్ అవన్నీ చూడడం కోసం వాళ్ళకి ప్రతిదీ ఇక్కడ ఈవెంట్స్, సెలబ్రేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ దే ఆర్ హియర్. అండ్ ఏ ఫెస్టివల్ కూడా హిందూ ఫెస్టివల్ అనే కాదు, హిందూ కానీ క్రిస్టియన్, ముస్లిం ప్రతి ఫెస్టివల్ ఇక్కడ మేము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. And moreover, we have a spacious classrooms for each sections, and we have only a limited admissions, 20 for each class with the 2 staff, one mother teacher, one assistant teacher and one caretaker. So వీళ్ళతోటి మేము స్కూల్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ప్రీ స్కూల్స్ చూసినట్టయితే 40-50 మెంబర్స్కి ఒక టీచర్ని ఇచ్చేసి వాళ్ళకి నేర్పించకుండా అలా కాదు. ప్రతి కిడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. అండ్ 100% నాకు ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ సాటిస్ఫైడ్ పేరెంట్స్, 100% సాటిస్ఫైడ్ పేరెంట్సే ఉంటారు. ఎక్కడో అంటే రీలొకేటెడ్ పేరెంట్స్కి తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళరు. మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ప్రతి పేరెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రతి కిడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నా పిల్లలు ఎలానో నేను ప్రతి పిల్లల్ని అలానే చూసుకుంటాను. దట్స్ ఇట్. అడ్రస్ ఈజ్ ఉదయనగర్ కాలనీ, ఆపోజిట్ టు ఉదయనగర్ కమిటీ హాల్, Karmangat. And contact number 7780126842. మల్కాజ్గిరి రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా సమావేశమయ్యారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ హైవే మీద వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ రోడ్ లో పార్క్ కావడము, ఆ 2 వీలర్స్ రాత్రి రావడము, అండ్ మెనీ ప్లేసెస్ లో ఈ స్ట్రెచ్ లోనే ఇనఫ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఆగి ఉన్న వెహికల్స్ ని కొట్టడం అండ్ సెల్ఫ్ స్కిడ్ తో ఇంజరీస్ అయ్యి చనిపోతున్నారు. దట్ ఆల్సో ఇస్ వెరీ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఈ అవకాశం మేము తీసుకోవడము, మీరు మాకు ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞురాల్ని యాజ్ ఎ part of entire staff also, and all departments నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ సివిల్ సొసైటీ NGOs also, అండ్ మీడియా వాళ్ళకు. అంటే యాక్సిడెంట్ అనేది ఒక ఇట్ ఈస్ అ వెరీ గ్రూసమ్ థింగ్. ఏ కారణం లేకుండా కూడా ఇన్ని డెత్స్ అవుతున్నాయి అంటే మనము చాలా విస్తృతంగా మేము పబ్లిక్ పట్ల ఎంత రెస్పాన్సివ్ గా ఉంటామో, ఇది ఒకరు రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోయే ప్రయత్నం అయితే కాదు. అందరము ఒక గొడుగు కింద వచ్చి పబ్లిక్ కి విపరీతమైన రెస్పాన్సివ్నెస్ అండ్ దీని మీద ఒక ఆలోచన, అంటే అనవసరంగా మనం చనిపోకూడదు అన్న ఒకటి, దీని ప్రచారం చాలా సస్టైన్డ్ గా చేస్తే తప్ప యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయలేమన్నది మా భావన. అండ్ ఇంకొకసారి కమిషనర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. సో నేను స్టార్ట్ చేసే ముందు మా కార్పొరేషన్ ఫామ్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చెప్పి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ మమ్మల్ని అడిషనల్ కమిషనర్ గా పోస్ట్ చేశారు. సో చేసినప్పుడు ఏ ఏరియాకి అయితే ఫ్యూచర్ లో కమిషనరేట్ వస్తుందో దానికి కమిషనర్ అనుకొని అడిషనల్ కమిషనర్ గా పోస్ట్ చేశారని అనుకుంటున్నాను. అఫీషియల్ గా చెప్పకుండా కానీ ఇది నిజం. సో పిలిచి 2 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటిది అని అందరికి చెప్పారు. 3 కమిషనర్స్ కి 12 మంది జోనల్ కమిషనర్స్ కూడా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ ప్రయారిటీ 2 టాపిక్స్ ఉండాలి. అన్ని విషయాలతో పాటు ఈ 2 పర్సనల్ గా టార్గెట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. అందులో ఒకటి శానిటేషన్ ఆబ్వియస్లీ మా మేజర్ రెస్పాన్సిబిలిటీ, రెండోది ట్రాఫిక్. సో ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుండి బాధ్యత తీసుకున్నా కానీ మున్సిపల్ కమిషనర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమేమి అవసరమో అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్యూచర్ లో ఈ 2 సమస్యలు శానిటేషన్ ఉండకూడదు, ట్రాఫిక్ ఇష్యూ అనేది సాల్వ్ కావాలి అని టార్గెట్ చేస్తూ అందరు ఆఫీసర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రయారిటీతో మేము కూడా అందరం వర్క్ చేస్తాం. సో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు మాది కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో ఉంటుంది. సో దానికి కార్పొరేషన్ తో పాటు మేజర్ గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చేటందుకు ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుందని చెప్తాం. సో మనకి చిన్న వర్క్స్ ఏమున్నా కానీ కార్పొరేషన్ నుండి ఇమ్మీడియట్ గా మేము అప్రూవల్ ఇస్తాము, శాంక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. పెద్ద వర్క్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్స్ కావాలి, అండర్ పాసెస్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయ్యేటి ఉంటే మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఫ్యూచర్ లోపల మనము అందరం కలిసి ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటున్నామో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గడము, ట్రాఫిక్ ఇష్యూస్ సాల్వ్ అవడము చేసేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి మేడం ప్రపోజ్ చేసినట్టు ఎవ్రీ మంత్ ఒకసారి ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసిన ప్లేసెస్ విజిట్ చేస్తాం. మీరు ఏ డేట్ ఎప్పుడు ప్రపోజ్ చేసినా కానీ అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. రెండోది, ఈ రోజు బ్రీఫ్ గా ప్రెజెంటేషన్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా కానీ డీటెయిల్స్ మనకి ఎక్కడెక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్ లో కానీ లేదు అనంటే అదర్ ఏరియాస్, అంటే ఈ డెఫినేషన్ లో రాకుండా కన్సర్న్ ఉన్న ఏరియాస్ లోపల సైనేజెస్ అడిగారు, రంబుల్ స్ట్రిప్స్ అడిగారు, ప్రాపర్ లైటింగ్ అడిగారు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, అండర్ పాసెస్, పార్కింగ్ ప్లేసెస్, ఇవన్నిటికీ కూడా మీరు ప్రపోజ్ చేసిన అన్నిటికీ బాధ్యత తీసుకుంటూ మేము శాంక్షన్ చేసేటి చేస్తాము. NHAI తప్ప మిగతా మా కిందకే వస్తాయి. NH రోడ్స్ కూడా మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఓన్లీ NHAI మేజర్ యాక్సిడెంట్స్ అక్కడనే అవుతున్నాయి. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని
రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఎక్స్పెండిచర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డెత్ ని తగ్గించేందుకు మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టినా కానీ అది తక్కువే అవుతుంది. సో ఆ ఫ్యామిలీ లాస్ ని మనం కంపెన్సేట్ చేయలేము. కాబట్టి గవర్నమెంట్ ప్రయారిటీ కూడా అదే ఉంది. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపోజల్స్ ఒకటేసారి టేకప్ చేసేసి మేము కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మేము మీరు వీటన్నిటితో పాటు ట్రాఫిక్ స్కూల్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. అది ఒకవేళ ల్యాండ్ కింద మనకు అలొకేట్ అయితే ఖచ్చితంగా కార్పొరేషన్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనము అప్రూవల్ ఇచ్చి ఇమీడియట్ గా టేకప్ చేసే ప్రయత్నం మేము చేస్తాం మ్యామ్. సో ఫైనాన్షియల్ గా కార్పొరేషన్ నుండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ ఎక్కువ అవసరం అయితే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ తో సంబంధం లేకుండా మనము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. రెండోది అదర్ డిపార్ట్మెంట్స్ NHA లాంటి డిపార్ట్మెంట్స్ తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే విధంగా మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్నిటికి కూడా రెగ్యులర్ రివ్యూస్ పెట్టుకుందాం మేము. మీరు ప్రపోజ్ చేసినప్పుడు మేమందరం కూడా వస్తాం. కార్పొరేషన్ తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి అన్ని వర్క్స్ రివ్యూ కూడా పెట్టుకుంటే మనకి శాంక్షన్ ఇవ్వడంతో పాటు ఎగ్జిక్యూషన్ మనము రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ గా మనము ట్రాఫిక్ ఇష్యూస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ ని రోడ్ సేఫ్టీ ప్లస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. దాని గురించి మీరు ఇంకా ఏమైనా చేయగలుగుతారా? ఎందుకంటే ఈవినింగ్ 4 o'clock చేయవలసి వస్తుంది ప్రయాణికులకు. దాని గురించి మీరు ఏమైనా పరిష్కారం అయింది. కొంత క్లియర్ చేసేస్తే మూమెంట్ వరకు క్లోజ్ చేసాము. మీరు చూడొచ్చు. ఇంకా ఏదైనా ఉంటే కూడా మేము గుడ్ ఈవినింగ్ ఎక్స్క్యూజ్ మీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ దో రాధిక టు మనం దమై కూడా వెళ్తూ ఉంటే థ్యాంక్ యూ. అది 5th Avenue రోడ్ అండ్ ఆల్సో రాధిక రోడ్ మల్టిపుల్ టైమ్స్ కూడా సార్, ఎందుకంటే అది లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ దగ్గర మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. దానిపైన సిపి మేడం మరియు గురించి కూడా చెప్పడం, దానిపైన కమిషనర్ స్పష్టమైన అవి ఇవ్వడం అనే ప్రోగ్రామ్ మరియు మిగతా స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.